మధ్యలో పెట్టుకో. రాయలసీమ జిల్లాల్లో కడప రావడం జరిగింది. ఈ దళిత సింహగర్జన రాజమండ్రి వేమగిరిలో ఫిబ్రవరి 11వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆహ్వానించడానికి కడప జిల్లా నాయకులందరినీ ఆహ్వానించడానికి నేను ఈ రోజున రాయలసీమ వచ్చాను. ఇక్కడి నుంచే చిత్తూరు జిల్లా నాయకులకు కూడా పిలుపిస్తున్నాను. గొప్పటి ఆత్మీయ స్వాగతం ఇచ్చినందుకు ముందుగా ఈ కడప బిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈ కడప జిల్లా 2 ముఖ్యమంత్రులని అందించింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దారుణంగా దళితుల్ని మోసం చేసే పరిస్థితి, దారుణంగా దళితుల మీద అట్రాసిటీలు, దౌర్జన్యాలు, హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్స్, మా హక్కులు, మా స్కీమ్స్, మా పథకాలైనటువంటి 27 పథకాలు పైగా ఈ రోజున తీసేసిన పరిస్థితుల్లో మేము ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మళ్ళీ మా స్కీములన్నీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సింహగర్జన తలపెట్టాం. మీ అందరికీ తెలుసు, బడుగు వికాస్, జగన్ బడుగు వికాస్ పథకం ఆయన వచ్చిన సంవత్సరానికి ఆ పథకాన్ని ఎత్తేసారు, ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు ఎస్సీ నిరుపేదలందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1 lakh సబ్సిడీ నిధులు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చినాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక్క రూపాయి నిధి కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా జగన్ బడుగు ఆవాస్ ప్రయోజన్కి కూడా ₹1 కూడా సబ్సిడీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అందరూ వాహనాలు తీసుకుని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. బ్యాంకు లింకులు పెట్టుకుని బ్యాంకులు ప్రతి నెల వచ్చి చాలా జిల్లాల్లో వాహనాలను సీజ్ చేసుకున్న పరిస్థితి. ఇంకా ఎన్ఎస్ఎఫ్డిసి పథకంలో లాస్ట్ గవర్నమెంట్ చాలా వెహికల్స్ ఇచ్చింది ప్రతి జిల్లాలో కూడా. ఈ జిల్లాలో కూడా వెహికల్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పథకాన్నే ఎత్తేసిన పరిస్థితి. మొన్న తిరుపతిలో విద్యా సమ్మిట్ అయింది. విద్యని మరి చాలా ముందుకు తీసుకెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వం విద్యకి ఇస్తున్న ప్రాముఖ్యత గురించి పుంకాలుగా కథలు వెలువడినాయి. కానీ ముఖ్యంగా బడుగు వర్గాలకి, పేదవాళ్ళకి విద్యను దూరం చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. దానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను కూడా స్కాలర్షిప్ మీదే చదువుకున్నాను.
చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కూడా స్కాలర్షిప్స్ మీదే చదువుకున్నారు. ఇప్పుడు డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఈ రెండు డిగ్రీ వరకు పరిమితం చేసి పీజీలకు తీసేశారు. పీజీలకు తీసేయడం అంటే మీరు ఇక పై చదువులు చదవడానికి అర్హులు కాదురా దళితులు కానీ మైనారిటీలు కానీ బీసీలు కానీ వీళ్ళెవరూ కూడా మీరు పై చదువులు మీకు డిగ్రీ వరకే మీ గవర్నమెంట్ సపోర్ట్ డిగ్రీ వరకే. అరే ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పీజీ చదువులకి మరి సహాయం చేస్తూ ఉంటుంటే ఈయన వచ్చి నిర్బంధంగా తీసేయడం చాలా మాకు గొడ్డలు పెట్టలాగా అనిపించింది.